భారత జూడో చరిత్రలో అత్యుత్తమైనటువంటి అవార్డు గెలుచుకున్నటువంటిది ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక పోలీసు ఉద్యోగిని. ఆమెకి వాస్తవంగా ₹1,50,00,000 రివార్డ్ ఇవ్వాలి. అయితే కామన్వెల్త్ గేమ్స్లో 48 కేజీల భాగంలో అస్మితా డే బంగారం గెలుచుకోవడం, ఇప్పుడు ఆమెకి అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్ రూల్స్ ప్రకారం ₹1,50,00,000 నజరానా ఇవ్వాలి. యోగి ఆదిత్యనాథ్ గతంలో అంతర్జాతీయ పథకాలు సాధించిన వాళ్ళకి అది ఇస్తానన్నారు. ఇప్పుడు జూడోలో ఈమె ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించింది. అయితే యాజ్ ఫర్ ఉత్తరప్రదేశ్ ఈ అవార్డులు ఈ క్యాష్ ప్రైజులకు సంబంధించి ఒక రూల్ ఉంది. ఉత్తరప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి, బోనఫైడ్ ధ్రువపత్రం ఉండాలి, అంతర్జాతీయ ఈవెంట్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలి, యూపీ ప్రభుత్వం గుర్తింపు పొందిన కాలేజీ యూనివర్సిటీలో కనీసం 2 ఏళ్ల పాటు ఉండాలి అని. ఈమెమో త్రిపుర అమ్మాయి. ఇప్పుడు అవార్డు ఇస్తారా లేదా అంటే ఇచ్చేందుకే సిద్ధంగా ఉన్నామని చెప్తోంది యోగి ప్రభుత్వం.